10 ఏళ్ల పాలనలో గత ప్రభుత్వం పేదవాడి సొంతింటి కలను నెరవేర్చలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కమిషన్ల కోసమే ఆలోచించారే తప్ప పేదవాడి సంక్షేమం గురించి ఏనాడు తపన పడలేదని విమర్శించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి మంత్రి ప్రచారంలో పాల్గొన్నారు. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు బీఆర్ఎస్ మాయమాటలు చెబుతోందన్నారు. నాకేం లాభం వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కూలిపోయిన కాళేశ్వరం కట్టాడే తప్ప ఎన్నికలు వచ్చేసరికి రంగుల కండువలతో మీ ముందుకు వస్తున్నారు. నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇక్కడ ఇస్తా, అది అక్కడ ఇస్తా, ఇల్లు ఇస్తా, ఇళ్ల స్థలం ఇస్తా అని సొల్లు కబుర్లు చెప్పే నాయకులు రోజు మీ ఇళ్లకు వస్తున్నారు. వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. 10 సంవత్సరాలు ఇదే రకమైన కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి 2 పర్యాయాల అధికారంలోకి వచ్చారు. మీరు ఏ రకంగా ఇవ్వగలుగుతారని ఈ వేదిక నుంచి మీ తరపున నేను వాళ్ళని అడుగుతున్నాను.